ఇది అనుకో ముక్కు విడిపోదు, అలాగే తినొచ్చు. ఇదా? ఇది ఎలాగమ్మా? ఇది తీసుకుందాం. 101 అంటే వదినా ఉప్పు చారు, ఉప్పు చేప. ఇదేం చేప అండి? పెద్దవి కదా. పండుగప్పు వేరు, వంజరం వేరు. ఇది తిందామా? బాగానే ఉంటుంది. ఇదైతే ముక్క నువ్వు కొనుక్కొని పావు కేజీ చేయాలి. అన్నయ్య వంజరం తీసుకోమంటున్నాడు. వంజరమే ఎట్టా పచ్చి వంజరం తినలేకపోతున్నాను. ఇవి రిబ్బన్ ఫిష్, సావడాయిలా? ఏ అన్న రొయ్య పొట్టు, రొయ్యలు, అవి సముద్రం చేపలు. ఓకే. ఇవి నెత్తళ్ళు. ఇవేంటి? కడ్డీలు. ఇవి సావడాలు. ఇవి నెత్తళ్ళే కదా. ఇదొక రకం, ఇదొక రకం. అవి పెద్ద నెత్తళ్ళు. హైదరాబాద్ లోని క్వాలిటీలు అక్కడ దొరకవు. ఏదైనా సరే హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ మొత్తం అన్ని ఈ వన్ టౌన్, విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ లోని ఇక్కడ అందరూ చాలా క్వాలిటీగా అమ్ముతారు. చాలా రీజనబుల్ గా ఉంటాయి. చాలా తక్కువ రేట్లో ఇస్తారు వీళ్ళు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉన్నాయి కాక. ఇవన్నీ మొన్న వైజాగ్ వెళ్ళి తీసుకొచ్చా. వైజాగ్ హార్బర్ వెళ్ళి తీసుకొచ్చా. కాదే వంజరం మొక్కలు, పప్పు చేప చిరంజీవికి చాలా ఇష్టం. ఉప్పు చేప పప్పు చారు అంటే మరి అలాగే మరి పప్పు చారు ఎప్పుడైనా వండుకున్నప్పుడు ఈ ఉప్పు చేపను గుర్తు. అందుకే పావు తీసుకున్నా, తినేయటమే. పావు కిలో తీసుకో. ఇది ఎవరు మీ ఇంట్లో ఒక్కళ్ళే తింటారో అందరూ ఇంటిల్లో పాలు తింటారు. ఇంటిల్లో పాలు తినేస్తాం. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రై ఫిషెస్ అన్నమాట. ఇక్కడ దొరకని చేప అంటూ ఉండదు. చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. రొయ్యల్లోని అన్ని రకాల రొయ్యలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కాస్ట్ చాలా తక్కువ అండి. క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంతా విజయవాడలోనే ది బిగ్గెస్ట్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ అన్నమాట. వైజాగ్కి హార్బర్ ఎలాగో విజయవాడకి ఉప్పు చేపల మార్కెట్ అంత ఫేమస్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి షాపుల్లో అమ్ముకునే వాళ్ళు, రోడ్ సైడ్ గంపలు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు బార్గింగ్ చేసుకుని